హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు అంటే నేను చిన్న వ్లాగ్ అనేది చేద్దామని అనుకున్నాను. సో ఈ వీడియోకి ఒక స్పెషల్ అనేది ఉంది. ఎందుకంటే టుమారో అంటే రేపు మా యానివర్సరీ అనమాట. సో అందుకోసమే మా హస్బెండ్కు చిన్నగా గిఫ్ట్ అనేది నేను ప్లాన్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. ఇంతకుముందు లేకుండే. సో మనకు ఏదో ఒక మెమరీ ఉండాలని చెప్పేసి నేను చిన్నగా టెక్నాలజీ పెరిగింది, మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు అని చెప్పి నేను చిన్న గిఫ్ట్ అనేది ప్లాన్ చేశాను. అది మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను. సో ఇదనమాట, నేను ఈ గిఫ్ట్ మా హస్బెండ్ కోసం నేను ప్లాన్ చేశాను. సో ఇది ఒక 1 వీక్ 10 డేస్ నుంచి నేను సెర్చ్ చేసి ఇది తీసుకున్నాను. సో ఇది మీకు అందరికీ చాలా తెలిసి ఉండొచ్చు, నాకైతే కొత్త ఐటెం. సో నేనైతే ఎప్పుడు ఇలా అంటే చూశాను, ఇది రొటేట్ అనేది అవుతుంటుంది, లైటింగ్ అనేది ఉంటుంది. సో ఇవి మా రీసెంట్ ఫొటోస్ అనమాట, మీకు చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇది మేము రీసెంట్గా యాదగిరిగుట్టకు పోయినప్పుడు ఈ పిక్చర్ అనేది తీసుకున్నాము. చాలా బాగుంది. ఇది మా చిన్నబ్బాయి బర్త్డేకి ఇలా అందరం కలిసి వాడికి నేను మీకు వ్లాగ్లో చూపించాను కదా, వానికి స్పెషల్గా ఒక గిఫ్ట్ అనేది నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ గిఫ్ట్ ఇస్తూ మేము 4 మెంబర్స్ అనేది పిక్స్ అనేది తీసుకున్నాము. సో ఇవన్నీ కలిపి మా ఇద్దరి ఫొటోస్ ఉన్నా కూడా ఏదో ఒక దగ్గర మా నలుగురి ఫొటోస్ అనేది ఉండాలని చెప్పేసి ఇలా తీసుకున్నాము. ఈ పిక్ అనేది ఒకసారి ఫెస్టివల్కి తీసుకున్నాము. ఇది రీసెంట్గా పెళ్ళిలో దిగిన ఫోటో అనమాట. ఇవన్నీ రీసెంట్ ఫొటోస్ అన్నీ వేసేసి ఇలా ప్లాన్ చేశాను. ఇది కొంచెం మన కనెక్షన్ అనేది వైర్ ఉంటుంది కదా, ఈ వైర్కి అనేది కనెక్షన్ ఇచ్చి మంచి లైటింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను గిఫ్ట్ ప్యాక్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. ఇది ఫస్ట్ లైటింగ్ ఎలా వస్తుందో చూపిద్దామని ఇది నేను లాస్ట్ ఇయర్ ఇచ్చిన పిక్ అనమాట. సో గిఫ్ట్ మా హస్బెండ్కి ఇచ్చాను. సో ఏది ఇచ్చినా అది ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటివి ఇస్తే కొంచెం మెమరీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలాంటివి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది ఇలా కనెక్షన్ అనేది ఇస్తే ఇలా క్లాక్ లాగా రొటేట్ అవుతూ మంచిగా లైటింగ్స్ అనేది వస్తుంటాయి. మన పిక్చర్స్ కూడా నీట్గా కనిపిస్తుంటాయి అన్నమాట. సో అందుకు మీకు చూపించాలి, ఎవరికైనా ఇలాంటి ఐడియాస్ ఉంటే కొంచెం అప్డేట్లో ఉంటుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఇది ఇంకా తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంకా మేము ఇదంతా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక బాక్స్ ఉంది. నేను స్టిక్కరింగు, కవరు అన్నీ తీసుకొని వచ్చాను. ఈ బాక్స్ అనేది నేను ఫస్ట్ ప్యాక్ చేసేస్తాను. ప్యాక్ చేసిన తర్వాత నేను ఇంకొక లెటర్ అనేది పెట్టాలి అనుకున్నాను. యానివర్సరీకి లెటరు అండ్ చిన్న చాక్లెట్, రోజు ఇది అనుకున్నాను. కాకపోతే నాకు రోజ్ అనేది ఒక మొక్కలాగా అంటే ఒక కొమ్మలాగా దొరకలేదు. సో ఉన్న దాంట్లోనే కొంచెం అడ్జస్ట్ అయిపోయి తీసుకున్నాను. సో ఇంకైనా ఆడపిల్లలు కాదు కదా, రోజ్ పెట్టుకోవడానికి, చెవులు పెట్టుకోవడానికి తప్ప వేరే యూజ్ లేదు. సో ఇలా నేను సింపుల్గా డెకరేట్ అనేది చేశాను. చాలా బాగా అనిపించింది. అయితే ఇంకా 2 డేస్ నుంచి మా హస్బెండ్తో చిన్నగా ఇంట్లో గొడవ పెట్టుకున్నాము. అది మెయిన్ అన్నమాట. గిఫ్ట్ ఇప్పుడు గిఫ్ట్ అయినా ఇవ్వాలో తెలీదు. కాకపోతే మా పిల్లలు ఆల్రెడీ లీక్ చేశారు, మమ్మీ నీకు చిన్న గిఫ్ట్ ప్లాన్ చేసిందని చెప్పేసి. సో ఇంకా ఎంత అనుకున్నా పెళ్లి రోజుకు ప్యాచప్ అయిపోవాలి. అవి చిన్నవి ఇంట్లో మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండేటివి మా మధ్యలో కూడా ఉంటాయి. సో అది మరీ ఓవర్ కాదు, నేనే కొంచెం ఓవర్గా బిల్డప్ ఇచ్చి మాట్లాడలేదు. మా హస్బెండ్ చాలా ట్రై చేస్తున్నారు, అదనమాట. అందుకే ఇప్పుడు ఇంకా పెళ్లి రోజు కదా, కొంచెం ముందుకెళ్ళి ఇలా గిఫ్ట్ అనేది ఇవ్వాలనుకున్నాను. సో అది మెయిన్ అనమాట. సో బాగుంది కదా గిఫ్ట్ కార్డు. నేను ఎప్పుడో పెళ్ళికి ముందు ఒకసారి ఇలా గిఫ్ట్ కార్డ్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇలా గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాను. సో ఇవి నా ఫీలింగ్స్ అనమాట. అన్నీ ఇందులో రాసేసి తనకి గిఫ్ట్ చేసి ఇవ్వాలనుకున్నాను. సో అది మెయిన్ మ్యాటర్ అనమాట. చాలా బాగుంది కదా. సో ఒక 5 స్టార్ డైరీ మిల్క్ చాక్లెట్, ఈ 3
మెయిన్గా మా పిల్లలకు తెలియకుండా నేను ప్యాక్ చేసి పైన పెట్టేసుకుంటే మా చిన్నోడు ఆల్మోస్ట్ వీడియో చూసి ఆడు లీక్ చేశాడు. సో ఇదనమాట. సో మార్నింగ్ అయితే మేము ఇంకా స్టేజ్గా లేసేసి మా పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళిపోయారు. నేను క్యాజువల్గా ఈ డ్రెస్సే వేసుకున్నాను. ఇంకా వేసుకొని పాయసం అనేది చేసుకొని మా పిల్లలు ఆల్మోస్ట్ తినిపోయారు. సో నేను మా హస్బెండ్కు కొంచెం మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి కొంచెం నోట్లో పెట్టి కుక్కాను అనమాట. బలవంతంగా పెట్టేసి నేను కూడా తినేసి నా పనులు నేను, తన పనులు తను చేసుకుంటున్నారు. ఈవినింగ్ మా హస్బెండ్ ఇలా చిన్నగా ప్లాన్ అనేది చేశారు. సో ఇది అనమాట. సో నేను మాట్లాడేది కానీ కొంచెం మొండిగా రెడీ అవ్వడం ఇవన్నీ చేయలేదు. ఇది అందుకే ఎలా ఉన్న వాళ్ళం అలాగే ఇలా కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం. మా పిల్లలు ఫోర్స్తో కేక్ కట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ కొంచెం వీళ్ళు అంటే మేము చాలా ప్లానింగ్స్ అనేది ఉండే ఈసారి యానివర్సరీకి. అవన్నీ నా వల్ల ఈసారి స్పాయిల్ అయిపోయాయని మా వాళ్ళ ఫీలింగ్. అందుకే కేక్ కటింగ్ ఇలా సింపుల్గా కటింగ్ అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట. సో మా యానివర్సరీకి ఇలా సింపుల్గా గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేసి ఇంకా నేను ఇలా కేక్ కటింగ్తో ముగించాము. సో ఇంకా అన్నయ్య వాళ్ళు పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా కేక్ అనేది తినిపించామన్నమాట. సో ఇది మా యానివర్సరీ కేకు. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది అనిపించింది. సో నేనైతే కొన్ని పిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ అయితే అంత గ్రూప్ ఫోటో అన్నీ యాడ్ చేద్దామని అనుకున్నాను. ఎక్కువ నేను ఇట్లా పెడుతున్నానని చెప్పేసి మా వాళ్ళందరూ ఫొటోస్ తీయడానికి కొంచెం ముందు వెనుక అవుతున్నారు. వీడియోస్ అస్సలు తీయనివ్వట్లేదు. అందుకే నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్న వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. సో ఇది గిఫ్ట్ ప్యాకు. తమ్ముడు అనమాట, వాడు మ్యారేజ్కి రావాలనుకొని చెప్పేసి మా కోసం ఇలా మా ఫోటో ఫ్రేమ్ అనేది చేయించాడు. కాకపోతే మా ఉన్న డిస్టర్బెన్స్ వల్ల అంత తొందరగా వీళ్ళు, నేను మొండి కాబట్టి అంత తొందరగా ఇది ప్లాన్ అవ్వదని చెప్పేసి గిఫ్ట్ చేశాడు అనమాట ఇంటికి. అది ఇంకా ఎప్పటికైనా మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా నేమ్తో సహా రాసి పెట్టేశాను. చాలా చాలా బాగుంది నాకైతే. నేను కూడా ఎప్పటి నుంచి ఇలా పెద్ద కొంచెం ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలనుకున్నాను. సో మా బ్రో మాత్రం ఇలా ప్లాన్ చేసి పంపించాడు. చాలా బాగుంది కదా, మీకు కూడా ఇలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా సింపుల్గా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇలా ఎవరైనా ప్రజెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అందరము ఒకే కలర్ డ్రెస్లో ఉన్నాం మెయిన్గా. అది ఇలా మాకు ఈ చిన్న ప్లేస్లో దాన్ని సెటిల్ చేశాను అన్నమాట. ఇది నేను మా యానివర్సరీకి ఇలా ప్లాన్ చేసుకున్నాం. సో సింపుల్గా మా యానివర్సరీకి ఇలా గిఫ్ట్స్, ఇలా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో నా వీడియోస్ అందరూ మీరు చూస్తూనే ఉంటారు. వీడియో కొంచెం లాగ్ అనేది, చాలా టైం అనేది ఎక్కువ తీసుకున్నాను పోస్ట్ చేయడానికి. సో నా వీడియోస్ కానీ మీకు అందరినీ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.